తన్నిర్ధారణాధికరణము. ఇక్కడ దృష్టాంత సంగతి నిత్య కర్మాంగాశ్రిత ఉపాసనలలో నిత్యత గురించి విచారణ. ఇక్కడ ఉపాసనలు 3 రకాలు. కర్మాంగ ఉపాసనలో, తర్వాత అహంగ్రహ ఉపాసనలో, తర్వాత ఐశ్వర్య వృద్ధితో చేసేటువంటివి ఉపాసనలు 3 రకాలు. ఇక్కడ కర్మాంగ ఉపాసన, కర్మకి అంగములు, వాటి మీద ఉపాసన, వాటి మీద విచారం. కర్మాంగ ఉపాసనలలో వాడంటాడు యస్య జుహుర్ పర్ణమయర్భవతి నసత పాపం ఆప్నోతి. పర్ణమయి అంటే పలాస. మరి ఇక్కడ పలాస చెట్టుకి ఏంటంటారో మనకు తెలియదు. పలాసకి అంటే చెట్టు పెద్దదిగానే ఉంటుంది, దానికి పెద్ద పెద్ద ఆకులు. ఇప్పుడు మన ఈ విస్తరాకులు ఉంటాయే, కుడతారే, అడ్డాకులు అంటామే, ఆ అడ్డాకులకి ఏమిటంటే కొంచెం ఇలాగుండి కింద తుడుగున్నట్టుగా ఉంటుంది, కొంచెం కిందకి, దీనికి మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, పూలు ఎర్రగా ఉంటాయి. అంటే కొంచెం ఈ మాత్రం పెద్ద పెద్ద పూలు ఎర్రగా ఉంటాయి. శశాల్పి నాయుడు ఫ్యామిలీ మాకు గుర్తున్నంతే. అవి పలాస. పలాస కర్రతో మోదుగు చెట్టు అనుకున్నాం. ఆ మోదుగు చెట్టుతో, మోదుగు కర్రతో చేసినటువంటి ఆ పాత్ర ఎవరికైతే ఉందో వాళ్ళకి పాపం అంటుకోతుంది. అది మొన్న మేము రాంచీ వెళ్ళినప్పుడు మేమే చేసాం. మేమంటే వీడు మన ఆత్మనిస్తాందా, వీడు నేను అందరి చేత భజన చేస్తున్నాను. ఈ లోపల 5 నిమిషాల్లో అది అగ్ని ప్రకటన అయిపోయింది. వాళ్ళు అన్నారు చాలాసేపు పడుతుంది, ఈ స్వాములందరూ వచ్చి చేస్తే త్వరగా అయిపోయింది. బ్రాహ్మడే అన్నాడు. సరే, మోదుగు చెట్టు అనుకుందాం. ఇక్కడ నిత్య కర్మాంగ ఉపాసనలో పరిణత నిత్యమా అథవా గోదోహన బాంతి అనిత్యమా అంటే ప్రతి ఈ నిత్య కర్మాంగ ఉపాసన చేసేవాడికి ఆ మోదుగు చెట్టు కర్రతో చేసిన కటోరి ఉండాలా, లేకపోతే గోదోహనం అధికృత అధికారం ఉన్నాము. దారు అంటారు. దారు అంటే కర్ర. మోదుగా నడవాడు. ఇప్పుడు స్వర్గకామం ఏదైతే అన్నా, స్వర్గానికి కావాలనుకున్నవాడు యాగం చేయాలి. వాడికి ఒక చమసేన అపప్రణయత్, చమస పాత్రతో నీళ్లు తీసుకురావాలి. వాడు స్వర్గం కావాలని వాడు యాగం చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ మధ్యలో వాడికి నాకు అటు స్వర్గంతో పాటు ఇక్కడ ఆవులు కూడా కావాలి అనుకున్నట్లయితే, ఆ సంకల్పం వస్తే చమస పాత్రను వదిలిపెట్టేసేసి గోదోహన పాత్రతో నీళ్లు తీసుకురావాలి. అప్పుడు వాడికి ఆవులు కూడా లభిస్తాయి. మనం పాలు పిండుతాం కదా, దేంట్లో అయితే పిండుతామో ఆ పాత్ర, పాలు పిండే పాత్ర, పాలకుండా ఏదో పాలముంత, అది చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది. కానీ ప్రతి చోట పర్టికులర్ వెసలు తీసుకుంటారు వాళ్ళు.
అందుకని ఇక్కడ ఏమిటి, గోదోహన పాత్ర అని చెప్పినప్పుడు అది నిత్యం కాదు, అది వికల్పం. ఆవులు కావాలంటే గోదోహన పాత్ర తీసుకోలే వదిలిపెట్టే. అంత పర్టికులర్ ఏమిటి మరి అంటే కర్మ. అది వికల్పము. ఇవే అంటారు కదా, తేడా వచ్చిందంటే నరకానికి ఎత్తుకెళ్ళిపోతే. అలాగని కాదు, ఇక్కడ వీటిల్లో కాదు, మన స్వరాల్లో తేడా రాకుండా. క్రియలో తేడా వచ్చినా కూడా చేస్తారు. క్రియ ఏమిటది అంత పెద్ద ప్రత్యవాయం అని కాదు, కానీ స్వరదోషం మూలాన ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటారు, ఏది ఎక్కడ ఏ వాడికి ఎక్కడి నుంచి ఫలితం ఎలాగొస్తుందో తెలియదు. అందుకని యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నిటికన్నా ఇదే సులువు, ఇదే బెటరు. తజ్జపస్తదర్థభావనం. జపము అర్థం అంటే ఏ దేవతని అయితే నువ్వు మంత్రం చెప్పిస్తున్నావో ఆ దేవత యొక్క నామము, స్వరూపము, గుణములు, లీలలు, సన్నిధి, ఆ పరమాత్మ నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను ఆయన గురించే చేస్తున్నాను అనేటువంటి భావంతో జపం చేయాలి. మోదుగా స్వామీజీ చెప్పారు కదా, అది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మోదుగా అంటే ఎర్రగా ఉంటాయి అవి. అప్పుడప్పుడు గంధం తీసేటప్పుడు ఆ గంధంతో పాటు కూడా ఎర్రపూలు కలుపుతారు. అది యజ్ఞాలు చాలా శ్రేష్టం. అక్కడ మనకి ప్రత్యేకంగా కొన్ని యజ్ఞాలు చేస్తారు. షుగర్ ఈ అది ఒకసారి లాయి మోదీ గారిని ఎక్కడ రాశాడు చూపించిన, ఎలా రాయాలో మర్చిపోయాను, వచ్చిన గొడవ అది. ఎక్కడ మోదీ అంటే కరెక్ట్గానే రాశాను అన్నమాట. ఇది ఇది ఏ పుస్తకం? మూదు. సరే, ఇప్పుడు యస్య పర్ణమయ జుహుర్భవతి నస పాపమాప్నోతి అని చెప్పారు. యస్య పర్ణమయ జుహుర్భవతి అన్న చోట ఈ కారణము చెప్పారు కనుక ఈ పరిణత అంటే ఈ మోదుగ చెట్టుతో చేసిన కర్రతో చేసిన పాత్ర ఉండి తీరాలి. అక్కడ చమస పాత్ర, గోదోహన పాత్ర ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఆ విధంగా ఇక్కడ నిత్యమా కాదా? దీని ఏమిటంటే కర్మాంగ ఉపాసన, కర్మం యొక్క అంగం కదా. సిద్ధాంతం అంటాడు నిత్య కర్మాంగ ఉపాసన యొక్క ఫలం వేరు. గోదోహన పాత్ర అక్కడ వికల్పంలాగా ఇక్కడ కాదు. ఎందుకంటే గోదోహన పాత్ర ఉపాసకుని ఇచ్చ మీద ఉంది, కావాలంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. అక్కడ ఉపాసన చెయ్యని చెయ్యకపోని ఏమి తేడా లేదు. కానీ ఇక్కడ నిత్యకర్మతో కూడినటువంటి ఉపాసన నిత్యము
అవ్వక్కర్లేదు, అది ఉపాసన అంగము అని చెప్పారు. సరే, ఇక్కడ టీకా చదివితే ఇంకా తేలిక అవుతుంది. ఇప్పుడు చూద్దామా, రేపు చూద్దామా? ఉద్గీతాదిషు కర్మాంగేషు ప్రతిమాదివత్ ప్రతీకభూతేషు విధీయమాన దేవతా ఉపాస్తయో అంగావబద్ధ. ఇప్పుడు కర్మాంగేషు, కర్మాంగావబద్ధ ఉపాసనలు ఉంటారు. వీటిని ప్రతిమాదివత్, ఒక మూర్తిలాగా, లేకపోతే ప్రతీకంలాగా దేవతల యొక్క ఉపాసన చెప్పారు. అంటే ఏ దేవత గురించి నువ్వు యజ్ఞం చేస్తున్నావో ఆ దేవత చింతన చేస్తూ ఆహుతి ఆ దేవతకు వదిలిపెట్టాలి. తతశ్చ కర్మసు అనుష్ఠీయమానేషు కర్మాంగవన్ నియమేన అనుష్ఠాతవ్య. కర్మాంగంగా నియమంతో అనుష్ఠించాలి. కర్మ ప్రకరణం ఆరభ్య అధ్యయన అభావేపి వాక్యాత్ క్రతు సంబంధం ఉపపత్తి. అధ్యయనం లేకపోయినా కర్మ ప్రకరణం మొదలుపెట్టారు కనుక ఇక్కడ ఈ కర్మ ప్రకరణంతో పాటు సంబంధం ఉంది. యస్య పరిణమే జుహుర్భవతి ఇది అనారభ్యాధీతస్యాపి అవ్యభిచారి జుహుద్వారా వాక్యాత్కతు సంబంధతయ. ఎవరైతే ఆ యాగం చేస్తున్నారో వాళ్ళకి ఈ మోదుగు కర్రతో చేసిన పాత్ర ఉండి తీరాలి. ఏవం విద్వాన్ ఉద్గాయతి, ఏవం విద్వాన్ సామగాయతి జుహుద్వాన్ ఇత్యాదిషు అవ్యభిచరిత క్రతు సంబంధి సామోద్గీత ద్వారా. ఇక్కడ కూడాను ఆ యాగం చేసేటప్పుడు ఆ సామగానం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అది క్రతువు యొక్క సంబంధము. తస్మాత్ కర్మసు నియత ఉపాస్తయ. కర్మలతో పాటు ఉపాసన నియమము. అంటే వీడి నియమం కాదంటాడు. కర్మే, కర్మ ఉపాసన రెండు ఒకసారి జోడించవలసిన అవసరం లేదు. గోదోహనాదివత్ అనియత ఉపాస్తయ. గోదోహన పత్రం కావాలంటే తెచ్చుకో, లేకపోతే లేదు. యథా చమసేన అపప్రణయేత్. చెమస పాత్రతో నీళ్లు తీసుకురావాలి. అదే నీళ్లు తీసుకురావడం నీళ్ళే. గోదోహనైన పశుకామాయ. గోదోహనం చేస్తే పశుకామ. ఇత్యత్ర అప్రణయనమాశ్రిత్య విధీయమానమపి గోదోహనం అకృత్వర్థత్వాత్ ఐచ్ఛికం. వాడు ఇష్టం ఉంటే చేయడం, లేకపోతే ఇక్కడ. అంటే ఈ కర్మలో ఈ ఉపాసన నిత్యం కాదు. నతు ప్రణయాదివన్ నియతం తథా కర్మాంగాణి ఆశ్రిత విధీయమాన ఉపాస్తయో న కృత్వర్థాః. ఈ కర్మాంగ అంగంగా చెప్పిన ఉపాసనలన్నీను అవి ఆ క్రతువు యొక్క అంగములు కావు. కింద పురుషార్థ, వాడి ఇచ్చ కావాలంటే చేసి, లేకపోతే లేదు. కర్మ ఫలాత్ పృథక్ ఫల శ్రవణాత్. ఎందుకంటే అక్కడ స్వర్గకామం యజేత. యాగాలన్నిటికీను ఒకటే ఫలం, స్వర్గం. ఇక్కడ మధ్యలో చెప్పిన ఉపాసన ద్వారా వేరే ఫలం చెప్పారు కనుక వర్షతి హాస్మైతి పంచవిధే సామాని వృష్టి దేవతాం ఉపాసీనస్య కామవృష్టి వర్షతి హాస్మై వర్షయతి చ. ఈ పంచవిధ సామ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఆహుతి చేస్తారో వాళ్ళకి ఎంత కావాలంటే అంత వర్షం. ఇప్పుడు మనం చెప్పానే, మా 6వ మండలేశ్వర్లో మురారి బాపు గారి పెద్దాత చింతాత ఆయన గ్రామాన్ని చెప్పారంటారు. ఆయన ఫలౌధి అనేది రాజస్థాన్. అక్కడ వర్షాకాలం అయిపోయింది.
వాళ్ళందరూ అడిగారు, స్వామిజీ ఇక్కడ వర్షాలు లేవు, వర్షాలు తెప్పించండి అని. సరే, అలాగే ఈ పంచవిధ సామ ఉందే, దీంతో ఆహుతులు వేయించారు. ఆహుతులు వేయిస్తే బాగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడ్డాయి, ఎన్ని వర్షాలు పడ్డాయంటే అప్పుడు, అంటే దగ్గర దగ్గర 50 సంవత్సరాల క్రితం నిండిన చెరువుల్లో ఇప్పుడు కూడా నీరు ఉంది. అంత వర్షం పడ్డా. అవన్నీ మాకు తీసుకెళ్ళి చూపించారు. అదే ఇక్కడ ఏంటి, ఆ పంచవిధ సామ, సప్తవిధ సామ అని చాంద్రోగ్యంలో వస్తుంది. ఆ మంత్రాలతో కనుక ఆహుతి చేసినట్లయితే ఎవరి గురించి చేసాం, వర్షయతి రథంతర సామ అంటారు. అదేమో మరి దాని పేరు అదేదో ఉంది. అక్కడ ఇచ్చారు, ఇది మేఘము, ఇది వర్షము, ఇది పూర్వ మేఘము, ఇలాగా ఆ 7 భాగాలు 5 భాగాలు చెప్పారు. కర్తృఫలాత్ పృథక్ ఫలత కించ తేన ఉభో కురుతే యస్య ఏతద్ ఏవం వేద యస్య న వేద. ఇప్పుడు ఎవడైతే మంత్రార్థాలను తెలుసుకున్నాడో వాడు హోమం చేయొచ్చు, తెలియని వాడు కూడా హోమం చేయొచ్చు అని చెప్పారు. కనుక ఇది అస్మిన్ అంగావధుపాస్తి వాక్యశేషే ఉపాసకానాం ఉపాసక అనుపాసకయోహో. ఉపాసకుడు అంటే అర్థం తెలుసుకున్నవాడు, అనుపాసన తెలుసుకునేవాడు. ఆధారభూతైన తేనంగైన కర్మానుష్ఠానం విశిష్టం ఆమ్న అయితే కర్మానుష్ఠానం చెప్పారు. కర్మసు అనియత ఉపాస్య, కర్మాంగములుగా ఉపాసన చెప్పారే అవి నియమంగా ఆచరించాలన్నది లేదు. ఇప్పుడు అందుకనే ఆ మోదుగు చెట్టుది కనుక దొరకలేదనుకో ఇంకో దాంతోనే చేస్తాడు, ఇంకోదేదో చేస్తాడు కదా అక్కడ. అది తన్నిర్ధారణా నియమః తద్దృష్టేః పృథక్ హి ప్రతిబంధఫలం పృథక్ హి అప్రతిబంధఫలం తన్నిర్ధారణా నియమః తద్దృష్టేః పృథక్ హి అప్రతిబంధఫలం తన్నిర్ధారణే నియమః తద్దృష్టేః పృథక్ హి అప్రతిబంధఫలం. తన్నిర్ధారణే అనియమః అంటే కర్మతో పాటు కర్మాంగ ఉపాసన ఉండాలి అన్నది నియమం లేదు. పృథక్ హి అప్రతిబంధ ఫలం అంటే ఉపాసన ఫలం వేరు, కర్మఫలము వేరు కనుక ఒకటే కదా ఉన్నది. ఎక్కడ రాపుదాము, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. చేస్తాను.